అమ్మకుండా కమిషన్లు వసూలు చేస్తే మనమే అమ్మితే ఇసుక మనమే అమ్మితే ఒక లారీకి 5,000 వేసుకోండి, పోనీ 2,000 వేసుకోండి. రోజుకి ఒక క్వారీలో నుంచి 2,000 లారీలకు తక్కువ వెళ్తాయా? 2,000 లారీలు ఇంటూ 2,000 రూపాయలు వేసుకుంటే ఎంత మిగులుతుంది? నెలకి ఎంత వస్తుంది? ఏడాదికి ఎంత వస్తుంది? ఇది జరగట్లేదా రాష్ట్రంలో? ఎక్కడన్నా ఏ బిల్డర్ కైనా ఫ్రీగా ఇసుకొస్తుందా? ఏ ఇల్లు కట్టుకునే వాళ్ళకైనా ఫ్రీగా ఇసుకొస్తుందా? లేదంటే జరుగుతున్నది అదే కదా. ఇదిగో ఇక్కడ మేము ఇసుక పట్టద్దన్నాం, అయినా సరే తవ్వుతున్నారు. చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు, కలెక్టర్ గారు సీరియస్ అయ్యారు, జ్యోతి వాళ్ళు సీరియస్ అయ్యారు, ఈనాడు ఫీల్ అయ్యారు. మధ్యలో 1/2 మీడియా ఆవేదన చెందింది 4 రోజులు. దేనికయ్యా అంటే అక్కడ తవ్వుకునేవాడెవడో వీళ్ళకేమీ చేయట్లేదని అర్థం. అందుకే కదా ఇక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతుంది ఇదంతా అని చెప్తున్నారు కీలక అధికారులు. అంటే మధ్యలో అధికారులు కూడా బలి చేస్తున్నారా? బలి చేయడం కాదు, ఇప్పుడు ఉన్నతాధికారి గారు ఆ తవ్వుకునే కాంట్రాక్టర్ అయినా అధికార పక్షం వాడు, వైసీపీ వాడైతే తవ్వడు కదా, వాడికి స్టాంప్ వేస్తారు. వైసీపీ హయాములో చక్రము తిప్పిన నాయకుడు, వైసీపీ హయాములో చక్రము తిప్పిన ఉద్యోగి ఏందంటే